ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. మీరిచ్చిన మాటే కదా, మీరిచ్చిన మాటే కదా.
అమ్మవారికి ఇప్పుడు మన హన్మకొండ వరంగల్ జిల్లా తరఫున మొక్కులు సమర్పించడానికి కొబ్బరికాయలు కొట్టి మన కోరికలు నెరవేర్చాలని అమ్మవారు ప్రభుత్వం దృష్టిలో పోయి మన రేవంత్ అన్నకు రాత్రి కలలోకి వచ్చి మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు గంటారవం టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు అండి. మాకు ప్రతిరోజు మీరు సపోర్ట్ చేస్తూ మా యొక్క ఈ నిరసన కార్యక్రమాలు ప్రజలందరికీ తెలిసేలా చేస్తున్నందుకు ధన్యవాదములు. అలాగే ఇప్పుడు ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఇన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి మేము వినూత్న రీతిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యకలాపాలతో మేము ఎంతగానో మేము చేస్తూ మా బాధను వెళ్ళగొడుస్తున్నామండి. ఇంతమంది ప్రజలు కూడా రోడ్లపై పోయే ప్రజలు కూడా అయ్యో పాపం అంటున్నారు. కానీ మా యొక్క ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం మాకు ఎటువంటి అప్పుడు హామీలన్నీ ఇచ్చారండి. ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత ఇప్పుడు అటువంటి మమ్మల్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి మాకు అందరికీ అభిమానం అటువంటి సీఎం గారు మాకు మీరు చెప్పినటువంటి హామీలు మాకు ఇచ్చేసి అదేవిధంగా మాకు మా కుటుంబాలలో సంతోషాన్ని నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీరు ఛాయ్ దాకా వచ్చేంత లోపల మీరు చేయొచ్చు అని అన్నారు. ఇప్పుడు సంవత్సరం అయినా కానీ మేము ప్రతిరోజు ఎదురు చూస్తున్నామండి. ఎవరు చేస్తారో ఏం చేస్తారో అని ప్రతి ఎమ్మెల్యే దగ్గర పోయి ప్రతి జిల్లాలలో కలవడం జరుగుతుంది. ప్రతి అక్కడ ఆఫీసులలో చుట్టూ మండలాల చుట్టూ ఇక్కడ చాలా తిరిగినా కానీ మాకు ఎవ్వరు ఏం చేయలేదండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా ఆడపడుచులు కొంగు చాపి అడుగుతున్నారండి. అన్న అంటే నేను ఉంటా అన్నా అండి మీరు. అలాగే మా యొక్క ఆడపడుచులకు మా యొక్క ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ పసుపు కుంకుమలు కూడా ఇస్తామని మీరు హామీ ఇచ్చారు సార్ ఆ రోజు. అలాగే నేను ఆ రోజు శివుడి వేషధారంలో ఉన్నాను సార్. శివుడి వేషధారంలో ఉన్నాను. ఇప్పుడు అమ్మవారి వేషధారంలో ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నాను సార్. అదేవిధంగా ఇప్పుడే కాదు, ఈ 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ 5 ప్రతి సంవత్సరం మీరే సీఎం, రెగ్యులర్గా సీఎం మీరే అవుతారు సార్. ఇలాంటి మీరు మంచి పనులు చేస్తే సార్. ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగులు మాత్రం మీరు కంటికి రెప్పలా కాపాడుకుంటూ మేము ఎంతగానో మీకు కృషి చేశాము. నిమ్మకి చాప కింద నీరు లేక మేము ఎంతగానో మీకు పని చేశాం సార్. ఆ పని చేయడం వల్లనే మీరు సీఎం అయ్యారు. చాలా మాకు సంతోషం ఉంది. కానీ మీరు సీఎం అయిన తర్వాత మాకు దుఃఖాలు తప్ప, బాధలే తప్ప సంతోషాలు ఏం లేవు సార్. మీరు అన్న మాటలు మీరు నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అలాగే మా ఆడపడుచులు కొంగు పట్టి అడుగుతున్నారు సార్. మీరు ఇచ్చిన ఒక్క మాట సార్ మాకు ఏమన్నారంటే, ఇంతకుముందు ఇదే సమయంలో మీరు మా దగ్గరికి వచ్చారు సార్. వచ్చి మీరేంటమ్మా ఇక్కడ కూర్చున్నారు, నేను కనుక మీ ప్రభుత్వంలోకి వచ్చినట్లయితే మిమ్మల్ని సచివాలయానికి పిలిచి కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపు నేను జీవో ఇచ్చి పాస్ చేస్తానని చెప్పారు సార్. మీరు ఛాయ్ తాగే లోపు నేను జీవో ఇచ్చి పాస్ చేస్తానని చెప్పారు సార్. మేము 33 జిల్లాల సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు నాటికి 16వ రోజు కావస్తుంది సార్. ఈ రోజు వరకు కూడా మీరు స్పందించలేదు. అయినా కూడా మేము వెనకాడం సార్. మీరు స్పందించేంత వరకు మేము ఇక్కడనే కూర్చుంటాం సార్. ఈ రోడ్డు కిందే ఉంటాం సార్. మేము కోరుకునేది ఒకటే సార్, మీ అక్కలు చెల్లెలు మేము కొంగులు జాపి అడుగుతున్నాం సార్. మేము కోరుకునేది ఒకటే, మీరు పసుపు కుంకుమాల కిందనైనా మాకు మా రెగ్యులరేషన్, మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరేషన్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. మీరు కనుక రెగ్యులరేషన్ చేయకపోతే ఇక్కడున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ, అదే 33 జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ ఆమరణ నిరాహార దీక్షకు వెనకాడం సార్. మాకు ఓపిక నశించిపోయింది సార్. రోడ్లు ఎక్కినాం సార్. ఇలా వినూత్నంగా సార్, ఒకరోజు బతుకమ్మలతో, ఒకరోజు బోనాలతో మేము చేస్తున్నాం సార్. మమ్మల్ని కనికరించండి అయ్యా సీఎం సార్, మమ్మల్ని కనికరించండి. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం సార్. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. విద్యాశాఖలో విలీనం చేస్తూ మాకు రెగ్యులరైజ్ చేయాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె ఈ రోజుకి 16వ రోజుకి చేరింది. సమగ్ర శిక్ష ఉద్యోగులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 19,600 పైచిలకు ఉన్నాము. మేమంతా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నాము. మేమంతా కూడా మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళము. రిటర్న్ టెస్ట్ రాసి రోస్టర్ పద్ధతిలో మేమంతా నియామకమై ఉన్నాము. మేమంతా రెగ్యులరైజేషన్కి అర్హులము. చాలా రోజులుగా మేము విద్యాశాఖలో వెట్టి చాకరీ చేస్తున్నాము. విద్యాశాఖకి వెన్నెముక లాంటి అయినా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులమంతా కూడా ఈరోజు చాలని జీతనాలతో మా పిల్లలకు సరైన చదువు చెప్పించలేక, సరైన వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టలేని స్థితిలో ఉన్నాము. మా దగ్గర చదివే పిల్లలందరికీ మేము
ఎట్లయితే చూసుకుంటున్నామో, ఎలాగైతే ప్రేమను అందిస్తున్నామో అట్లా మా కన్న పిల్లలకి అందించలేకపోతున్నాము. మేము ఎక్కువ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులమంతా రాత్రింబవళ్ళు తేడా లేకుండా విద్యాశాఖకు ఎంతో కృషి చేస్తున్నాము. విద్యాశాఖలో కీలకమైన పాత్ర పోషించినప్పటికీ కూడా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించట్లేదు. అర్హత వేతనాలు అందిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మా యొక్క కష్టాన్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని ఆశిస్తున్నాము. మరి ఇప్పటికే నిరవధిక దీక్ష స్టార్ట్ అయ్యి 16 రోజులు జరుగుతూ ఉన్నది. ఇప్పటికే చాలా కార్యక్రమాలకి ఆటంకం కలిగింది. ఎండిఎం బిల్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర రిపోర్ట్స్ కావచ్చు, కేజీబీవీలలో కూడా విద్యా బోధన అనేది కుంటుపడింది. ఇప్పటికైతే 2 టీచర్స్ మరియు నాన్ టీచింగ్ వాళ్ళు ఉండి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ 10th క్లాస్ మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా విడుదలైంది. కాబట్టి ఇది విద్యార్థులపైన తీవ్ర ప్రభావం జరుపుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అతి త్వరగా స్పందించాలని కోరుకుంటున్నాము. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. సో ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. దోపిడి వద్దురా, దోపిడి వద్దురా, ఎస్ఎస్ఎఫ్ ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన మాట కదా చేస్తామని. ఎస్ఎస్ఎఫ్ ఉద్యోగుల ఐక్యత.